మేషరాశి వారఫలాలు. ఈ వారం మీరు పని మరియు విశ్రాంతి మధ్య సరైన సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో మీ చంద్రరాశికి సంబంధించి 9వ ఇంటి అధిపతిగా బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు దానిని అధిగమించడంలో విజయం సాధిస్తారు. గ్రహాల అనుకూలమైన అంశం మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి విముక్తి చేస్తుంది మరియు మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే మీరు ప్రశాంతంగా మరియు సంయమనంతో ఉంటారు. చంద్రుని గుర్తుకు సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆహారపు అలవాట్లు మరియు దినచర్యపై పనిచేస్తారు. విలువ పెరిగే వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు బంగారు ఆభరణాలు, ఇల్లు లేదా భూమిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భవిష్యత్తులో మంచి లాభాలకు దారితీస్తుంది. మీరు ఎల్లప్పుడూ మీ గురించి మరియు మీ అవసరాల గురించి చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారంలో మీ వృత్తిపరంగా జీతంలో పెరుగుదల లేదా పనిలో ప్రమోషన్ వంటి అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశముంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 3వ ఇంట్లో ఉన్నందున ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ కాలంలో అన్ని విషయాలలో అనుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వారం మధ్యభాగం మీ విద్యారంగాలలో చాలా అదృష్టవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ మనస్సు చదువులో ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది. దీని ద్వారా మీరు మీ అత్యుత్తమ పనితీరుతో మీ ఉపాధ్యాయుల హృదయాలను గెలుచుకోగలుగుతారు. వృషభరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ వారం చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. దీని కారణంగా మీరు ఒత్తిడి మరియు ఆందోళనను ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ మనసు మరియు ఆలోచనను నియంత్రించుకోండి. మీరు నిర్ణయం తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటుంటే మీకంటే పెద్దవారి సహాయం తీసుకోండి. ఈ వారం ఎవరైనా అవాంఛిత అతిథి ఇంటిని సందర్శించడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మీరు వారి శ్రేయస్సును చూసుకునేటప్పుడు చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. దీనివలన మీకు చాలా డబ్బు ఖర్చవుతుంది. దీని కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ప్రభావితమైతే ఈ వారం మెరుగుపడే అవకాశముంది. దీని కారణంగా ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మరియు ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల గతంలో మీరు చేసిన కృషి ఈ వారంలో మీకు ఫలిస్తుంది. ఇది మీ కార్యాలయంలో ప్రమోషన్లను పొందడంలో మీకు సహాయపడుతుంది మరియు మీ కుటుంబ సభ్యులు మీ పురోగతిని చూసి గర్వపడతారు. అలాగే మీరు కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారు తమ విద్యలో పడే అన్నిండంకులను వదిలించుకోగలుగుతారు మరియు ఇది వారి ఆలోచనలు మరియు నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది. విద్యార్థుల కుటుంబ సభ్యులు వారి తెలివితేటలను చూసి సంతోషిస్తారు. మిథున రాశి వారఫలాలు. ఈ వారం అవసరం లేకుంటే డ్రైవింగ్ చేయకుండా ఉండండి. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాన్ని నివారించండి, లేకుంటే మీరు ఒక రకమైన శారీరక నొప్పికి గురవుతారు. చంద్రరాశికి సంబంధించి రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు డబ్బు ఆదా చేయడానికి చేసే ఏ ప్రయత్నాలలోనైనా విజయం సాధిస్తారు. ఇది మీరు కొంచెం ఆందోళన చెందడానికి కారణం కావచ్చు, కానీ ప్రతికూల పరిస్థితులు శాశ్వతంగా ఉండవని మీరు అర్థం చేసుకోవాలి. మీ చెడు అలవాట్లు మరియు మీ స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపాలనే మీ ఆలోచనల కారణంగా మీ కుటుంబం ఈ వారం చాలా విచారంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీరు ఇంటిలోని సభ్యుల నుండి ఉపన్యాసాలు పొందే అవకాశం ఉంది. ఇది మీ స్వభావంలో మొండితనం పెరగడమే కాకుండా మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ వారం మీ భాగస్వామి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదని మీరు భావిస్తారు. దీని కారణంగా మీరు ఒత్తిడి మరియు కలత చెందుతూ ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు వారితో కూర్చుని సరైన సంభాషణతో ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది. అప్పుడే మీరు పరిస్థితులను చక్కదిద్దగలరు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉన్నతమైన గుర్తింపు పొందిన సంస్థలో ప్రవేశం పొందాలని కలలు కంటున్న స్థానికుల శ్రమ ఫలిస్తుంది. కాబట్టి మీ ప్రయత్నాలను కొనసాగించండి మరియు శ్రమ నుండి వెనక్కి తగ్గకండి. కష్టాలు జీవితంలో భాగమని కూడా బాగా అర్థం చేసుకుంటారు. కర్కాటక రాశి వారఫలాలు. మీ ఆరోగ్యపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యాలు ఉండవు. కాబట్టి మెరుగైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినండి. ఈ సమయంలో మీరు సమాజంలోని చాలామంది గౌరవనీయ వ్యక్తులతో సన్నిహితంగా ఉండగలుగుతారు.
ఈ సమయంలో మీరు వారి అనుభవాల నుండి నేర్చుకోవడం ద్వారా కొత్త వ్యూహాలు మరియు ప్రణాళికలను రూపొందించే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. సాంఘిక పండుగలలో మీరు పాల్గొనడం వల్ల సమాజంలోని అనేక మంది ప్రభావవంతమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి మీకు అవకాశం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ అవకాశాలన్నీ మీ చేతుల్లోకి వెళ్లనివ్వవద్దు. వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీరు పనిలో ఎవరినైనా ఇష్టపడితే ఈ వారం వారితో మాట్లాడేటప్పుడు మర్యాదగా ప్రవర్తించాలని మీకు సలహా. ఉన్నవాటిని పాడు చేసే విషయం చెప్పకూడదనుకునే అవకాశం ఉంది కాబట్టి అలా చెప్పకండి. అలాగే మీరు వారితో మాట్లాడేటప్పుడు కొంత దూరం పాటించాలి. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఈ వారం విద్యార్థులు కూడా పరిశోధనల వైపు అడుగులు వేయవలసి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు మొదటి నుండి స్టడీ మెటీరియల్ని సేకరించవచ్చు. లేకుంటే తర్వాత తొందరపడి చాలా విషయాలు మర్చిపోవచ్చు. సింహరాశి వారఫలాలు. ఈ వారం యోగా చేయడం శారీరక మరియు మానసిక సంతృప్తిని పొందడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు చాలా దూరం నడవాలి, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి మరియు ఉల్లాసభరితమైన కార్యక్రమాలలో పాల్గొనాలి. ఈ వారం మీ ముందుకు వచ్చిన అన్ని పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు మీరు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ముందు నుంచి వచ్చే అవకాశం వెనుక కుట్రదాగి ఉంది. భవిష్యత్తులో మీరు భరించవలసి ఉంటుంది. ఈ వారం మీ కుటుంబంలోని చాలా మంది వ్యక్తులు మీతో నేరుగా మాట్లాడలేరు. దీనికి కారణం మీ గురించి మీ దృక్పథం మరియు మీరు ఎంత ముఖ్యమైనవారో వారు తెలుసుకుంటారు కాబట్టి. అటువంటి పరిస్థితిలో ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు అందరికంటే ఎక్కువగా ఉంచుకునే బదులు మీరు ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ సమయం మీ కెరీర్లో పురోగతిని తెస్తుంది. అయితే మీరు మీ సహనాన్ని కోల్పోవద్దని లేదా తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దని సలహా. విజయం మీ తలపైకి రానివ్వవద్దు. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విద్యార్థులకు ఈ వారం జాతకం ప్రకారం ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. మీరు మీ చదువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మంచి ఫలితాలను కూడా తెస్తుంది. కన్యా రాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆరోగ్యానికి మంచిది, కానీ ఎక్కువగా ఆలోచించడం మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. అందువల్ల మీరు మీ అలవాటును మెరుగుపరుచుకోవడానికి మీ వంతు కృషి చేస్తారు. అందులో మీరు వారం చివరి నాటికి విజయం సాధించగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారంలో పెద్ద సమూహంలో ఆర్థిక భాగస్వామ్యం మీకు ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మీ ఖర్చులను చాలా వరకు పెంచినప్పటికీ ఫలితంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం మీ జీవితంలో ఎదురయ్యే ఈ ఆర్థిక సంక్షోభం కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే ఇంట్లోని సభ్యుడు మీ నుండి కొంత వస్తువు లేదా డబ్బును డిమాండ్ చేసే అవకాశముంది. అది మీరు నెరవేర్చడంలో విఫలం కావచ్చు. వ్యాపారులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. అయితే మీరు మీ కెరీర్లో మెరుగ్గా రాణించాలనుకుంటే సమయాన్ని వృధా చేయకుండా కొత్త ప్రణాళికలను రూపొందించుకోవాలని మీకు సలహా. చంద్రరాశికి సంబంధించి 11వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఈ వారం విద్యారంగంలో గతంలో చేసిన కృషితో మీరు ఉత్తమ ఫలితాలను తెస్తారు. అలాగే మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ దిశలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. తులారాశి వారఫలాలు. ఈ వారం మీ శారీరక మరియు మానసిక అనారోగ్యానికి నిజమైన మూల కారణం మీ రాబోయే దుఃఖమే అని గ్రహిస్తారు. వాటిని నివారించడానికి మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారంలో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతువు ఉండటం వలన మీ ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు మీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయమని సలహా. బంధువులతో మీ సంబంధాన్ని పునరుద్ధరించడంలో మీరు ఈ వారం ప్రత్యేక విజయాన్ని పొందుతారు. అలాగే గృహ వ్యవహారాలకు మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి ఇది మంచి వారమని రుజువు చేస్తుంది. ఈ వారం మీరు మీ చిన్ననాటి రోజుల్లో చేయడానికి ఇష్టపడే అన్ని పనులను చేయాలనుకుంటున్నారు. ఈ పనులు మీ డాన్స్, పాట, డ్రాయింగ్ మొదలైన కొన్ని రహస్య కళలకు సంబంధించినవి కావచ్చు. అయితే దీని కారణంగా మీరు మీ కెరీర్ మరియు దాని లక్ష్యాలను కూడా గుర్తుంచుకోవాలి. చంద్రరాశికి సంబంధించి మెర్క్యూరీ 10వ ఇంట్లో ఉన్నందున ఈ వారం విద్యార్థులకు ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు మరియు అనేక గ్రహాల అనుగ్రహంతో మీరు ప్రతి పరీక్షలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి వారఫలాలు. ఈ వారం ఆరోగ్యకరమైన జీవనశైలి,
విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మూమని అర్థం చేసుకుంటారు. అందువల్ల మిమ్మల్ని మీరు ఫిట్గా, చక్కగా ఉంచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. ఈ వారం దగ్గరి బంధువులను సందర్శించడం మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వారు మీ నుండి కొంత ఆర్థిక సహాయాన్ని ఆశించే అవకాశముంది. ఈ వారం మీరు సున్నితమైన సమస్యలను పరిష్కరించడానికి మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించాలి. లేకుంటే మీ గురించి ఇతరుల మనసులో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. అందువల్ల ఇంటి సభ్యులతో సంభాషణ సమయంలో మీరు మీ అవగాహనను సరిగ్గా ప్రదర్శించాలి. ఈ సమయం ఒకరికొకరు మీ నమ్మకాన్ని బలపరుచుకోవడానికి ఉపయోగించండి. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం కెరీర్లో ఖచ్చితంగా ముందుకు వెళ్లడానికి సమస్యలను ఎదుర్కోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు ఇంపార్టెంట్గా భావించి ఈ సమయంలో ఇతరుల సహాయం కోరకుండా ఆగుతారు. ఇది భవిష్యత్తులో మీ వైఫల్యానికి కారణం కావచ్చు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారంలో విజయం లభిస్తుంది. దీనికి తోడు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే సమయం వారి పోటీతత్వాన్ని పెంచుతుంది. ధనుస్సు రాశి వారఫలాలు. ఈ వారం తీపి పదార్థాలు తినాలనే కోరిక మీ మనస్సులో తలెత్తవచ్చు. దానిని మీరు నెరవేరుస్తారు. కానీ ఈ సమయంలో మీ కోరికలు మీకు దీర్ఘకాలిక మధుమేహం లేదా బరువు పెరుగుటం వంటి సమస్యలను తెస్తాయని మర్చిపోకూడదు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే విపరీతంగా ఖర్చు చేయాలనుకుంటున్నారా అని భయపడతారు. ఈ కారణంగా మీరు భవిష్యత్తులో కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. గతంలో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లయితే ఈ వారంలో అది మాయమయ్యే అవకాశముంది. కాబట్టి ఇది కుటుంబంలో కొంత శాంతిని కలిగిస్తుంది. దీని కారణంగా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మరియు మీరు రిలాక్స్గా ఉంటారు. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్లో ఆశించిన ఫలితాలను పొందడానికి మీకు అన్ని అవకాశాలున్నాయి. కానీ దీనికోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాలపై పనిచేయాలి. మీరు మంచి విద్యాసంస్థలో అడ్మిషన్ పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ వారం మొత్తం మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. లేకుంటే చాలా మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కోల్పోవచ్చు. మకర రాశి వారఫలాలు. దేవుడు ఆత్మవిశ్వాసాన్ని, తెలివిని ఇచ్చాడని అందరికీ తెలుసు. ఈ సందర్భంలో మీరు మీ ఆలోచనల అత్యంత ప్రయోజనాన్ని పొందాలని మరియు ఉత్పాదక పనిపై మీ సమయాన్ని వెచ్చించాలని మీకు సలహా. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి విభిన్నమైన మరియు కొత్త వనరుల కోసం చూస్తున్నట్లయితే మీరు సురక్షితంగా భావించే ప్రాజెక్టులలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. దీనికోసం అవసరమైతే మీరు కన్సల్టెంట్ లేదా నిపుణుల సహాయం కూడా పొందవచ్చు. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఒకప్పటి రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీరు మీ తప్పును గుర్తించి ఇతరులతో పంచుకోవడం మంచిది. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం నిపుణులకు మంచిది. ఈ సమయంలో మీ రాశిలో అనుకూలమైన గ్రహాలోనికి ఫలితంగా మీరు గొప్ప పరిశీలన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇది మీ కెరీర్కు సహాయం చేస్తుంది. ఈ వారం విద్యార్థులు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అర్థం చేసుకునే సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ దృష్టిని వక్రీకరించే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. రాబోయే పరీక్షల కోసం కష్టపడాల్సి ఉంది. కుంభరాశి వారఫలాలు. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి సరైన విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఈ వారంలో మీకు మీకోసం తగినంత సమయం ఉంటుంది. అందువల్ల మీరు ఈ సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలి మరియు ప్రతిరోజూ బయటికి వెళ్ళాలి. మరియు వీలైతే మీరు ఇంట్లోనే కొన్ని సాధారణ వ్యాయామాలు చేయవచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఈ వారంలో లోన్ తీసుకోవాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఈ సమయంలో బ్యాంక్ లేదా మరేదైనా ఇతర సంస్థ నుండి కూడా రుణం పొందగలుగుతారు. డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు మీరు మొదటి నుండి చాలా శ్రద్ధగా ఉండాలి. ఈ వారం మీరు మీ కుటుంబానికి ఇంటిని కొనుగోలు చేయవచ్చు మరియు మీ పాత ఇంటిని పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే మీరు అలంకరణ కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు మరియు ఇది మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయదు. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యుల నుండి గౌరవం పొందడంలో విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి శని మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారంలో ఈ రాశిలో ఉన్నవారు ఈ రంగంలో తమ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోలేరు. దీని కారణంగా మీరు మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఐటీ, ఫ్యాషన్, మెడికల్
లా మరియు ఇంటీరియర్ డిజైనింగ్ చదువుతున్న విద్యార్థులకు సమయం కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ మనస్సు గందరగోళానికి గురవుతుంది. దాని కారణంగా మీరు మీ విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీనరాశి వారఫలాలు. మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగా లేకపోవడమే మీ ఒత్తిడి మరియు ఆందోళనకు ప్రధాన కారణం. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండడం వల్ల మీ మనస్సు చెదిరిపోతుంది మరియు మీరు మీ కార్యాలయానికి త్వరగా సెలవు తీసుకుని ఇంటికి వెళ్లాలని ఆతృతగా కనిపించవచ్చు. ఈ వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలపై మీకు అనుకూలంగా ఉండవచ్చు, కానీ వారం చివరిలో మీ డబ్బు కొన్ని కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఖర్చు చేయబడవచ్చు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ డబ్బును మొదటి నుండి చివరి వరకు సరైన వ్యూహం ప్రకారం ఖర్చు చేయండి. ఈ వారం మీరు కుటుంబంలో ఎలాంటి చర్చలకు గురికాకుండా ఉండవలసి ఉంటుంది, ఎందుకంటే అలా చేయకపోవడం వల్ల ఇతరుల ముందు మీ ఇమేజ్ పాడవుతుంది. అందుచేత ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీరు అపోహల బారిన పడకుండా కాపాడబడతారు. ఇది కాకుండా మీరు ఈ వారం సాధారణం కంటే తక్కువ పని చేయవలసి ఉంటుంది, ఎందుకంటే మీరు మీ కృషి నుండి ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఇది మీ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల విద్యారంగంలో మీ రాశి వారికి అఖండ విజయాలు లభిస్తాయి. గ్రహాల అనుగ్రహం మీకు పోటీ పరీక్షలలో విజయాలను అందజేస్తుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం మొత్తం మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు.